హాయ్ వైటీ దోస్తులు, ఈరోజు మేక కాళ్ళతో పాయ సూపు నా స్టైల్లో ఎలా చేయాలనేది నేను చెప్తాను. ముందే మేక ఆ కాళ్ళను కొనుకొచ్చుకొని మంచిగా నీట్గా కడుక్కొని మంచి 10 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి, పక్కకు తీసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు, టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు, ఎందుకంటే జలుబున్న నాలుకకి టేస్ట్ ఉంటుంది, జలుబు తొందర తగ్గుతుంది కాబట్టి మిరియాలు, ఉల్లిగడ్డ వేసి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసి ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకు పువ్వు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందే ప్రిపేర్ చేసుకొని దంచుకున్న ఉల్లిగడ్డ టమాటా ముద్ద ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం వేగాక ఉప్పు వేయాలి. ముందే ప్రిపేర్ చేసుకున్న ఇలాచి లవంగా పొడి, అంతేకాకుండా బిర్యానీ పౌడర్, ఇవన్నీ అన్ని దినుసులు మసాలా దినుసులతో నేను తయారు చేసి పెట్టుకున్న పౌడర్. అలాగే నేను కొబ్బరి పౌడర్ చాలా వాడతాను, ఎందుకంటే హెయిర్కి చాలా మంచిది. నేను ప్రతి కూరలో, ఒక పప్పులో తప్ప ప్రతి దాంట్లో నేను కొబ్బరి పౌడర్ వేస్తాను. ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. చివరిలో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి వేగాక ఈ ముందే ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఈ ముక్కల్ని తీసుకొని, మేకకాళ్ళ ముక్కల్ని తీసుకొని కాళ్ళని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నాకులాగా ఎంతైతే మనం ఉడకబెట్టుకున్నామో అదంతా తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని తర్వాత కారం కూడా మనం ఎవరెంత కారం తింటారనేది దాన్ని బట్టి, మేమైతే కారం ఎక్కువ తింటాం, అందుకే నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఉడికిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ముందే కుక్కర్లో వేసి ఉడకబెట్టాం కదా, ఆల్రెడీ ఉడికిపోయింది. పీస్ అంతా పక్కకి వెళ్ళి బోన్స్ కనిపిస్తున్నాయి కదా, బొక్కలు. అందుకని కూర పాయ సూప్ రెడీ అయింది. ఎంత లూజ్, ఎక్కువ వాటర్ వేసుకోవాలా తక్కువ వాటర్ వేసుకోవాలనేది మీకు మీ టేస్ట్ని బట్టి. నేనైతే సూపే కావాలనుకుంటాను, ఎందుకంటే మా నోరులో ఎవరి టేస్ట్ లేవు ఇంట్లో ఫీవర్ వల్ల. అందుకని నేను సూప్ తయారు చేశాను. ఇదే పాయ సూప్ నా స్టైల్లో. మీకు నచ్చితే లైక్ చేయండి.